T20 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ బోని కొట్టింది. మంగళవారం నాడు నేపాల్తో గ్రూప్ డి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోటి నెదర్లాండ్ విజయం సాధించింది. మొదట నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 37 బంతుల్లో 5 ఫోర్లతోటి 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. నెదర్లాండ్ బౌలర్లలో టిమ్ ప్రింగిల్, వ్యాన్ బీకు చెరి 3 వికెట్లు తీగా మేకరన్, డి లిటు చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓడౌడ్ 48 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 54 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, విక్రమ్జిత్ సింగ్ 28 బంతుల్లో 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి రాణించడంతో నెదర్లాండ్స్ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2వ ఓవర్లోనే 1 పరుగు చేసినటువంటి లెవిట్ అవుట్ అయ్యాడు. ఈ స్థితిలో ఓడౌడ్ విక్రమ్జిత్ సింగ్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటంతో భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడుతూనే ఈ జోడీ లక్ష్యాన్ని కరిగించింది. ఓడౌడ్, విక్రమ్జిత్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కి 40 పరుగులు జోడించారు. విక్రమ్జిత్ను దీపేంద్ర వికెట్ల ముందు దొరకబరుచుకొని ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత 14 పరుగులు చేసినటువంటి సింబ్రాడ్, 5 పరుగులు చేసినటువంటి ఎడ్వర్డ్స్ స్వల్ప వ్యవధిలోనే వాళ్ళు తమ వికెట్లను కోల్పోయినా కుదురుగా ఆడినటువంటి ఓడౌడ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 2 ఓవర్లలో 13 పరుగులు అవసరమైనటువంటి స్థితిలో ధాటిగా ఆడి డచ్ జట్టును ఓడౌడ్ గెలిపించాడు. మొదట నేపాల్ బ్యాటర్లకు నెదర్లాండ్స్ బౌలర్లు కళ్ళెం వేశారు. పేసర్లు ప్రింగిల్, వ్యాన్ బీకు విజృంభించడంతో ఆ జట్టు పవర్ ప్లేలోనే 15 పరుగులకే 2 వికెట్లను చేజార్చుకుంది. ఈ స్థితిలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ అనిల్ సాహ్తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. 7.3 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 40 పరుగులతోటి నేపాల్ కాస్త కోలుకున్నట్లే కనిపించింది. కానీ అనిల్ను ప్రింగిల్ అవుట్ చేసి మళ్లీ వికెట్ల పతనానికి తెరలేపాడు. 26 పరుగుల తేడాతోటి 4 వికెట్లు పడటంతో నేపాల్ పరుగులు చేయడంలోనూ వెనుకబడింది. రోహిత్ నిలిచినా అతనికి సహకారం అందించే వాళ్ళు కరువయ్యారు. రోహిత్ అవుట్ అయ్యాక 14 పరుగులు చేసినటువంటి గుల్షాను, 17 పరుగులు చేసినటువంటి కరణ్ స్కోర్ని 100 పరుగులకు దాటించారు. ఇన్నింగ్స్లో మరో 4 బంతులు మిగిలి ఉండగానే నేపాల్ జట్టు ఆల్అవుట్ అయింది. ప్రింగిల్, వ్యాన్ బీకులకు తోడు డి లిటు, మేకరెన్ నేపాల్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ జట్టు 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ కుషాల్ బ్రూటెల్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి వ్యాన్ బీక్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఆసిఫ్ షేక్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి ప్రింగిల్ బౌలింగ్లో కింబాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అనిల్ షా 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 11 పరుగులు చేసి టిమ్ ప్రింగిల్ బౌలింగ్లో వ్యాన్ బీక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్ అయినటువంటి నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ 37 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 35 పరుగులు చేసి ప్రింగిల్ బౌలింగ్లోనే మ్యాక్స్ ఓడౌడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కుషాల్ మల్లా 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి మీకరన్ బౌలింగ్లో మ్యాక్స్ ఓడౌడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, దీపేంద్ర సింగ్ 6 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి బాస్డీ లీడ్ బౌలింగ్లో వ్యాన్ బీక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సోంపాల్ కామి 5 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వ్యాన్ మీకరన్ బౌలింగ్లో డక్అవుట్ అయ్యాడు. గుల్షాన్ ఝా 15 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి వ్యాన్ బీక్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక కరణ్ 12 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 17 పరుగులు చేసి బాస్ డీ లీడ్ బౌలింగ్లో కింబాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సాగర్ ధాకల్ 1 బంతి ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలవగా, అభినాష్ బొహారా 1 బంతి ఎదుర్కొని వ్యాన్ బీక్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. దీంతో నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక నెదర్లాండ్స్ బౌలర్లలో టిమ్ ప్రింగిల్, వ్యాన్ బీక్ చెరి 3 వికెట్లు తీగా వ్యాన్ మీకరెన్, బాస్డీ లీడ్ చెరో 2 వికెట్లు తీసి నేపాల్ పతనాన్ని శాసించారు. వీళ్ళందరూ కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఏ ఒక్కరు కూడా ఓవర్కి కనీసం 6 పరుగుల చొప్పున కూడా పరుగులు ఇవ్వలేదు. 5, 4 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక 107 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి నెదర్లాండ్స్ జట్టు కూడా కష్టపడే విజయాన్ని సాధించింది. 18.4 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 109 పరుగులు చేసి విజయం సాధించింది. నెదర్లాండ్స్ ఓపెనర్ మిచెల్ లెవిట్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి సోంపాల్ కామి బౌలింగ్లో దీపేంద్ర సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మరొక ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్. ఈ మ్యాక్స్ ఓడౌడ్ 48 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 54 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. చూడండి, ఓపెనర్గా వచ్చినటువంటి మ్యాక్స్ ఓడౌడ్ చివరికంట నాట్అవుట్గా నిలిచి నెదర్లాండ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక విక్రమ్జిత్ సింగ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి దీపేంద్ర సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే,
సింబ్రాండ్ ఎంగ్బెర్గ్ 16 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 14 పరుగులు చేసి రన్అట్ కాగా, ఎడ్వర్డ్స్ 8 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి అవినాష్ బొహారా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక బాస్డి లీడ్ 10 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో నెదర్లాండ్స్ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైన బౌలింగ్ తోటి నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి టిమ్ ప్రింగిల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో నెదర్లాండ్స్ జట్టు 2 పాయింట్లు సాధించింది. గ్రూప్ డిలో ఉన్నటువంటి నెదర్లాండ్స్తో పాటుగా సౌత్ ఆఫ్రికా కూడా ఒక విజయం సాధించి 2 పాయింట్లతోటి మరి టేబుల్ టాపర్గా నిలవడం జరిగింది. అయితే నెదర్లాండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నేపాల్ని ఓడించిన ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా లాంటి హేమీలైనటువంటి జట్లతో, అంటే నెదర్లాండ్స్తో పోలిస్తే బంగ్లాదేశ్ జట్టు కూడా మెరుగైనటువంటి జట్టే కాబట్టి మరి ఆ జట్లలో కనీసం 2 జట్లనైనా ఓడిస్తేనే సూపర్ 8కి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెదర్లాండ్స్ యొక్క పురోగమనము ఆ తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మనము చూడవలసి ఉంటుంది.